ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల యొక్క రాశి ఫలితాల్లో మనం చూసినట్లయితే ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఒకటో పాదం. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి ధనుస్సు రాశి కిందకు వస్తారు. ధనుస్సు రాశ్యాధిపతి గురువు, బృహస్పతి అన్నమాట. అయితే ధనుస్సు రాశిలో ఉన్న ప్రత్యేకత ముక్కుసూటిగా వ్యవహరించటం, తను ఏదైతే అనుకున్నారో దాని మీద కట్టుబడి ఉండటం, మాట మీద కట్టుబడి ఉండటం, అలాగే తండ్రి వాక్కు అంటే కుటుంబానికి విలువ ఇవ్వటం, కుటుంబ విలువలకి విలువ ఇవ్వటం అనేది జరుగుతుంది. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య కొంత అసౌఖ్యాన్ని కలిగించే స్థితి కనిపిస్తూ ఉంది ఈ నెలలో. అంటే దేనివల్ల అంటే మనకి ధనుస్సు నుంచి చూసుకున్నట్లయితే షష్టమంలో గురువు అనుకూలంగా లేడు, అలాగే తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, దశమంలో కేతువు శుభ ఫలితాలు ఇస్తున్నారు. ఒక బృహస్పతి మటుకి అనుకూలంగా లేడు షష్టమంలో. సో దీనివల్ల అలాగే వివాహ వ్యవస్థలో ఏదైనా అనుకూలత లేకపోతే, ప్రతికూలతలు కానీ ఉన్నట్లయితే అవి చిలికి గాలివాన అయ్యే అవకాశాలు ఉంటాయి. మాట పట్టింపులు రావటం, చిన్న విషయాలే పెద్దగా కోపతాపాలతో వెళ్ళిపోవటం, ఇలాంటివి ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగస్తులకి, వృత్తి వ్యాపారంలోనూ ఉద్యోగస్తులకి ఎక్కువ విశ్రాంతి లేకపోవటం, ఎక్కువ శ్రమ అనేది ఎక్కువ కలగటం, దూర ప్రయాణాలు చేయాల్సి రావటం. అలాగే వీరికి సంబంధించిన దాంట్లో చూసినట్టయితే సోదరులతోనూ ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకోవటంలో కొంత వివాదాస్పదం అనేది ఉండటం అనేది జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా ధనుసు రాశి వారికి నెలలో అన్నీ కూడా కొన్ని సెటిల్మెంట్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా రాజకీయ నాయకుల పరంగా కూడా చూసినట్టయితే దీంట్లో కొంతమందికి కొద్దిగా హై టెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది. వారి డైలమాలో ఉండే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే వారికి గుర్తింపు రాకపోవటం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే గురువు అనుగ్రహం కోసం మీరు దత్తానుగ్రహం కోసం దత్తపాదుకులకి ఆవు పాలతో అభిషేకం చేయించటం, అలాగే సూర్య నమస్కారాలు చేయటం, సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వటం, ఎర్రని పూలు, సుగంధ ద్రవ్యాల పొడిని వేసి రాగి చెంబులో ఆర్ఘ్యం ఇవ్వటం వల్ల కూడా ఈ యొక్క సమస్యలోంచి బయటకు వచ్చే అవకాశం, మానసిక ప్రశాంతత వస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం మెలకువ వహించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా ధనుసు రాశి వారికి వాహన యోగము, గృహయోగము ఇలాంటి యోగాలు కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆచితూచి తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా బాగుందని చెప్పుకోవచ్చు. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల యొక్క రాశి ఫలితాల్లో మనం చూసినట్లయితే ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఒకటో పాదం. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి ధనుస్సు రాశి కిందకు వస్తారు. ధనుస్సు రాశ్యాధిపతి గురువు, బృహస్పతి అన్నమాట. అయితే ధనుస్సు రాశిలో ఉన్న ప్రత్యేకత ముక్కుసూటిగా వ్యవహరించటం, తను ఏదైతే అనుకున్నారో దాని మీద కట్టుబడి ఉండటం, మాట మీద కట్టుబడి ఉండటం, అలాగే తండ్రి వాక్కు అంటే కుటుంబానికి విలువ ఇవ్వటం, కుటుంబ విలువలకి విలువ ఇవ్వటం అనేది జరుగుతుంది. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య కొంత అసౌఖ్యాన్ని కలిగించే స్థితి కనిపిస్తూ ఉంది ఈ నెలలో. అంటే దేనివల్ల అంటే మనకి ధనుస్సు నుంచి చూసుకున్నట్లయితే షష్టమంలో గురువు అనుకూలంగా లేడు, అలాగే తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, దశమంలో కేతువు శుభ ఫలితాలు ఇస్తున్నారు. ఒక బృహస్పతి మటుకి అనుకూలంగా లేడు షష్టమంలో. సో దీనివల్ల అలాగే వివాహ వ్యవస్థలో ఏదైనా అనుకూలత లేకపోతే, ప్రతికూలతలు కానీ ఉన్నట్లయితే అవి చిలికి గాలివాన అయ్యే అవకాశాలు ఉంటాయి. మాట పట్టింపులు రావటం, చిన్న విషయాలే పెద్దగా కోపతాపాలతో వెళ్ళిపోవటం, ఇలాంటివి ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగస్తులకి, వృత్తి వ్యాపారంలోనూ ఉద్యోగస్తులకి ఎక్కువ విశ్రాంతి లేకపోవటం, ఎక్కువ శ్రమ అనేది ఎక్కువ కలగటం, దూర ప్రయాణాలు చేయాల్సి రావటం. అలాగే వీరికి సంబంధించిన దాంట్లో చూసినట్టయితే సోదరులతోనూ ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకోవటంలో కొంత వివాదాస్పదం అనేది ఉండటం అనేది జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా ధనుసు రాశి వారికి నెలలో అన్నీ కూడా కొన్ని సెటిల్మెంట్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా రాజకీయ నాయకుల పరంగా కూడా చూసినట్టయితే దీంట్లో కొంతమందికి కొద్దిగా హై టెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది. వారి డైలమాలో ఉండే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే వారికి గుర్తింపు రాకపోవటం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే గురువు అనుగ్రహం కోసం మీరు దత్తానుగ్రహం కోసం దత్తపాదుకులకి
ఆవు పాలతో అభిషేకం చేయించటం, అలాగే సూర్య నమస్కారాలు చేయటం, సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వటం, ఎర్రని పూలు సుగంధ ద్రవ్యాల పొడిని వేసి రాగి చెంబులో ఆర్ఘ్యం ఇవ్వటం వల్ల కూడా ఈ యొక్క సమస్యలోంచి బయటకు వచ్చే అవకాశం, మానసిక ప్రశాంతత వస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం మెలకువ వహించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా ధనుస్సు రాశి వారికి వాహన యోగము, గృహయోగము ఇలాంటి యోగాలు కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆచితూచి తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా బాగుందని చెప్పుకోవచ్చు. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల యొక్క రాశి ఫలితాల్లో మనం చూసినట్లయితే ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి ధనుస్సు రాశి కిందకు వస్తారు. ధనుస్సు రాశ్యాధిపతి గురువు, బృహస్పతి అన్నమాట. అయితే ధనుస్సు రాశిలో ఉన్న ప్రత్యేకత ముక్కుసూటిగా వ్యవహరించటం, తను ఏదైతే అనుకున్నారో దాని మీద కట్టుబడి ఉండటం, మాట మీద కట్టుబడి ఉండటం, అలాగే తండ్రి వాక్కు అంటే కుటుంబానికి విలువ ఇవ్వటం, కుటుంబ విలువలకి విలువ ఇవ్వటం అనేది జరుగుతుంది. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య కొంత అసౌఖ్యాన్ని కలిగించే స్థితి కనిపిస్తూ ఉంది ఈ నెలలో. అంటే దేనివల్ల అంటే మనకి ధనుస్సు నుంచి చూసుకున్నట్లయితే షష్టమంలో గురువు అనుకూలంగా లేడు, అలాగే తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, దశమంలో కేతువు శుభ ఫలితాలు ఇస్తున్నారు. ఒక బృహస్పతి మటుకి అనుకూలంగా లేడు షష్టమంలో. సో దీనివల్ల అలాగే వివాహ వ్యవస్థలో ఏదైనా అనుకూలతలు లేకపోతే, ప్రతికూలతలు కానీ ఉన్నట్లయితే అవి చిలికి గాలివాన అయ్యే అవకాశాలు ఉంటాయి. మాట పట్టింపులు రావటం, చిన్న విషయాలే పెద్దగా కోపతాపాలతో వెళ్ళిపోవటం ఇలాంటివి ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగస్తులకి, వృత్తి వ్యాపారంలోనూ ఉద్యోగస్తులకి ఎక్కువ విశ్రాంతి లేకపోవటం, ఎక్కువ శ్రమ అనేది ఎక్కువ కలగటం, దూర ప్రయాణాలు చేయాల్సి రావటం. అలాగే వీరికి సంబంధించిన దాంట్లో చూసినట్టయితే సోదరులతోనూ ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకోవటంలో కొంత వివాదాస్పదం అనేది ఉండటం అనేది జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా ధనుసు రాశి వారికి నెలలో అన్నీ కూడా కొన్ని సెటిల్మెంట్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా రాజకీయ నాయకుల పరంగా కూడా చూసినట్టయితే దీంట్లో కొంతమందికి కొద్దిగా హై టెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది. వారి డైలమాలో ఉండే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే వారికి గుర్తింపు రాకపోవటం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే గురువు అనుగ్రహం కోసం మీరు దత్తానుగ్రహం కోసం దత్తపాదుకులకి ఆవు పాలతో అభిషేకం చేయించటం, అలాగే సూర్య నమస్కారాలు చేయటం, సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వటం, ఎర్రని పూలు సుగంధ ద్రవ్యాల పొడిని వేసి రాగి చెంబులో ఆర్ఘ్యం ఇవ్వటం వల్ల కూడా ఈ యొక్క సమస్యలోంచి బయటకు వచ్చే అవకాశం, మానసిక ప్రశాంతత వస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం మెలకువ వహించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా ధనుస్సు రాశి వారికి వాహన యోగము, గృహయోగము ఇలాంటి యోగాలు కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆచితూచి తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా బాగుందని చెప్పుకోవచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ కామెంట్స్ పెట్టండి. అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే కూడా మీరు గవ్వల ప్రశ్నలో చాలామంది అడుగుతున్నారు. అలాగే చాలా ప్రశ్నలకి నేను సమాధానం చెప్దామని కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు. అవి త్వరలో మీకు రిలీజ్ అవుతాయి. తప్పకుండా మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ కూడా మీరు కూడా నేరుగా మీకు వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.